ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఈరోజు నేను మీకు ఒక గొప్ప పుణ్యక్షేత్రం గురించి వివరిస్తాను. ఇది 2 వీడియోలుగా చేస్తున్నాను. ఎందుకంటే ఒకే వీడియో చేస్తే పెద్దదవుతుంది, సమయం ఎక్కువ పడుతుంది. కాబట్టి మీకు సంక్షిప్తంగా ఏది ఆచరిస్తే తరిస్తారు అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు నేను వివరిస్తాను. నదులన్నీ సముద్రాన్ని చేరుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. అలాగే ప్రపంచంలో ఉండేటటువంటి క్షేత్రములన్నీ కూడా, పుణ్యక్షేత్రములన్నీ కూడా కాశీ అనేటటువంటి పుణ్యక్షేత్రంలో మనకు కలుస్తాయి. ఈ కాశీ క్షేత్రం గురించి, కాశీ వర్ణన గురించి వర్ణించిన వాటిలో అనేక పురాణాల్లో కాశీ వైభవం కనిపిస్తుంది. కానీ విశేషంగా మనకు స్కాంధ పురాణం అయితేనేమి, అలాగే ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఈ శివరహస్యంలోను, లింగ పురాణంలోను మనకు కాశీ వైభవము కనిపిస్తుంది. శివపురాణంలో ఈ కాశీయాత్ర అనేక జన్మార్జిత పుణ్యం ఉంటే తప్ప లభించదు. అదేమిటి స్వామి, ఈరోజు అందరూ కాశీకి వెళుతున్నారు, సౌకర్యాలు పెరిగిపోయినాయి, ఉదయం పోయి సాయంత్రం కల్లా రావచ్చు కాశీకి. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. కానీ కాశీ యాత్ర అనేది ఎంత పవిత్రమో మీకు ఆ పురాణ వాంగ్మయం చదివితే అర్థమవుతుంది. కాశీకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం, అక్కడ చేయాల్సినటువంటి విధి విధానమైనటువంటి ప్రవర్తన మనలో ఉన్నదా ఇత్యాది విషయాలు తెలుసుకోకుండా కాశీ యాత్ర, కాశీ దర్శనం అనేది అంత సులభమైనటువంటి పని కాదు. అందుకని ఆ కాశీ పవిత్రతను గురించి, కాశీ యాత్ర ఎలా చేయాలి అనేటటువంటి 2 అంశాలను దృష్టిలో ఉంచుకొని మీకు నేను ఈరోజు ఈ వీడియోస్ చేస్తున్నా. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా, అందరూ కాశీకి వెళ్ళలేరు, అయ్యా మాకు సౌకర్యం లేదు, వెళ్ళే శక్తి లేదు అనేటటువంటి వారైతేనేమి, లేదు కాశీలో నివాసం ఉన్నటువంటి వారైతేనేమి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే అంశాన్ని నేను మీకు పొడి మాటల్లో చెప్తాను. ఎందుకంటే కాశీ వైభవం గురించి చెప్పాలంటే అది చాలా పెద్ద విషయం. అది శ్రీనాథుడు వారు రచించినటువంటి కాశీ ఖండాన్ని చదివిన, ఇప్పుడు ఎందుకంటే తెలుగు మర్చిపోతున్నటువంటి రోజులు ఇవి, ఆ పద్యాలు మనకు అర్థమై చావవు. ఎందుకంటే వాళ్ళు పద్య రూపంలో ఆ రోజు వర్ణించినారు. కొంతమంది మహాత్ములు వాటిని తర్జన చేసి మనకు వివరిస్తుంటారు. ఇక్కడ మీకు నేను సులభమైనటువంటి ఉపాయాలు కొన్ని చెప్తున్నాను. విదేశాల్లో ఉన్నారు, మాటికి కాశీ దర్శనం చేయలేరు. భారతదేశంలో ఉన్నారు, కాశీని చూడలేరు. అట్టి వారి కోసంగా కాశీ పవిత్రతను గురించి ఒక్క మాట చెప్తున్నాడు. కాశీ కాశీతి సతతం ఉచ్చార్నివాసామ్యఘం
మాల తీసుకోండి, లేదా ఒక ఏకాంత ప్రదేశంలో పూజామందిరంలో కూర్చొని కాశీ 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 అనేటటువంటి నామాన్ని మాటి మాటికి ఉచ్చరిస్తూ ఉన్నామనుకోండి, వాడు ఎక్కడ ఉన్నా సరే వాడికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. పరమాత్మ మెచ్చుకుంటాడు. ఎందుకంటే శబ్దము అతిశక్తివంతమైనటువంటి కనుక ఆ కాశీ శబ్ద మాత్రం చేతనే మనకు పరమాత్మ సంతోషిస్తాడు. చాలామంది ఏమంటారు, కాశీకి వెళితే కాశీలో మరణం కోరుకున్నావనుకో, కాశీలో మరణించినటువంటి వాడికి పరమాత్మ ముక్తినిస్తాడని మనకు నిఖచ్చితగా అది సత్యము. ఎందుకంటే కాశీ యొక్క గొప్పతనం అది. అదే చెప్తాడు, ధర్మైకారాశి సా కాశీ పాపరాశిన్నివ వినాశనీ పాపరాశి వినాశనీ అవినాశి సుధారాశి రాస్యా వశివిః సదా. కాశీ అనేటటువంటిది ధర్మరాశి అన్నారు. అలాగే పాపపు రాశినంతయు కూడా దగ్ధం చేయగలిగేటటువంటి ఆముక్త క్షేత్రము కాశీ. పాపాలు తొలగిపోతాయి. ఎవరిని మేమేం పాపాలు చేయలేదు అనేటటువంటి వాడు ఎవడూ లేడు. దైనందిక జీవితంలో అనుక్షణం మనకు తెలియకుండానే అనేకమైనటువంటి పాపాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకని అశాస్త్రీయమైనటువంటి కర్మాచరణంతా కూడా పాపమే. ఒకరిని దుఃఖింపజేయటం పాపమే. ఒకటేమిటనా, అనేకమైన ఉన్నాయి. కనుక కాశీ అనేటటువంటిది ధర్మానికి నిలయం, పాపాలను పూర్తిగా తొలగించేటటువంటిది. అట్టి కాశీలో మహాత్ములు ఈనాటికి ఎందరో మంది ఉన్నారు. సమాధి స్థితిని పొంది తిరిగి సంచరించేటటువంటి పుణ్యాత్ములు కాశీలో అనేక మంది ఉంటారు. అలాంటి కాశీలో ఇంకా విషయాన్ని చెప్తున్నాడు, బ్రహ్మహత్యాది పాపాని ఘోరాణి వివిధాన్యతి కాశీస్మరణాదేవ క్షణాన్నశ్యంతి సంశయం. ముందు చెప్పానే, కాశీ 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 అని నువ్వు నామాన్ని స్మరించినంత మాత్రమున చేతనే బ్రహ్మహత్యాది సమస్తమైనటువంటి దోషములు హరించి ఘోరమైనటువంటి పాప రాశంతి కూడా దగ్ధం చేస్తుంది. క్షణాన్నశ్యతి, ఆ క్షణములోనే. ఇంత అద్భుతమైనటువంటిది కాశీ అనేటటువంటి నామ జపం అనేది. దీనికేం గురువు అవసరం లేదు. కాశీలో కూర్చొని కాశీ 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 అని నువ్వు జపం చేసావనుకో, ఆ విశ్వేశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు. అదే చెప్తాడు, కాశీ నివాసం నిరత. కాశీ నివాసము ఉండాలంటే ఆసక్తి అనేది చాలా ప్రధానమైనటువంటిది. అలాంటి నరులకు అమరాగముధాగా నమస్కుర్వాన్, కాశీలో ఉండి కాశీ మంత్ర జపం చేసేటటువంటి వారికి దేవతలు కూడా నమస్కారం చేస్తారు. సతతం పూజయంతి స్తువంతి, దేవతలు వారికి నమస్కారం చేయటమే కాదు, పూజిస్తారు అట్టి నరులను. ఎవరు? కాశీ శబ్దాన్ని జపం చేసేటటువంటి వారు. కాబట్టి కాశీ కాశీతి సతతం యక్కాశీ స్మరణే రతగం
సద్యః సర్వ పాపేభ్యో ముచ్యతే దేవి సర్వదా. కనుక కాశీ నామ జపం గురించి మనం 2 మాటల్లో తెలుసుకున్నాం. దీన్ని బట్టి మీకు ఏమర్థమై ఉండాలి? నువ్వు ఏ ప్రాంతంలో నువ్వు నివసిస్తున్నా కాశీ స్మరణ చేస్తూ ఉండు. కాశీ కాశీ అని కనీసం రోజుకి ఉదయము సాయంత్రం ఒక మాల జపం చెయ్యి. కాశీలో నివాసం ఉంటున్నావా? కాశీ మంత్రాన్ని నిరంతరం జపం చేయి. దేవతల చేత కూడా పూజింపబడతావు నువ్వు. అర్థమవుతుంది నాయన. ఇంకొక విషయం తెలుసా? హుతమప్యఖిలం వ్యర్థం, హుతమప్యఖిలం వ్యర్థం తథాన్యత్ర కృతం తతః ధిగస్యాం జీవనం జంతోః ధిక్ ధిక్ తస్యాం పునర్భవం. పరమేశ్వరుడు స్వయంగా చెప్తున్నారు. మేము అనేకమైనటువంటి యజ్ఞాలు చేశామండి, అనేకమైనటువంటి యాగాలు కూడా చేసినాము, అనేక దాన ధర్మాలు కూడా చేసినాము అని అంటుంటాం కదా. ఒకవేళ అవన్నీ చేసినా కాశీకి వెళ్ళకపోతే, కాశీని దర్శించకపోతే వాడిని ఏమంటున్నాడు? ధిక్ ధిక్ అన్నాడు. ధిక్ ధిక్ అంటే సంస్కృతిలో ఛీ ఛీ, వీడి బ్రతుకు వృద్ధా, వీడి జీవనము వృద్ధా అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. కనుక జీవితం వృద్ధా చేసుకుంటావా లేదా కాశీ దర్శనం చేసుకుంటావా అనేది నీ చేతుల్లో ఉన్నది. అలాగే ఏన కాశీ నావలోకే ఏన కాశీ నా పూజతాం. ఎవడు తన జీవిత కాలంలో కాశీని చూడకుండా కాశీని పూజింపడు వాడి పుట్టుక కూడా వ్యర్థమయ్యా అని మనకు స్కాంధ పురాణం, శివరహస్యం ఇత్యాది గ్రంథాలు చెప్తాయి. అల్పం చాపి కృతం కాశ్యాం పాతకం బహుజాయతే, కాశ్యాం కృతాని పాపాని ననశ్యంతి కదాచనం. కాశీలో ఉన్నప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి సుమా. అక్కడ నువ్వు ఏ పాటి కొంచెం పాపము చేసినా అది పర్వతము వలె పెరిగిపోతుంది. ఎందుకంటే నువ్వు అనేక ప్రాంతాల్లో చేసినటువంటి పాపపు రాశంతా కాశీలో దగ్ధమైతే కాశీలో చేసినటువంటి పాపము ఎప్పటికీ కూడా నశించదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాశీలో ఉండాలి. అంతేగాని యథేచ్ఛగా మనం సంచరించకూడదు. కాశీ అనేటటువంటిది అది మనకు పిక్నిక్ ప్రదేశం కాదు. ఏదో యాత్రా దృష్టితో చూస్తారు కదా, మనం ఎంజాయ్ చేయటానికి మనం పలానా ప్రదేశానికి వెళదామండి అంటారు. ఇది నీకు ఎంజాయ్ చేసేటటువంటి ప్రదేశం కాదు, అది గుర్తుంచుకోవాలి. మరి కాశీలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అనేది అనేకం చెయ్యాలి, కానీ నువ్వు చేయలేవు. ఈ యుగంలో నీకు అంత పరిజ్ఞానం లేదు, అంత మంత్రశాస్త్రం తెలియదు. కాశీలో ఎక్కడ ఏముందో మనకు తెలియదు. సంవత్సరం అంతయు కూడా సంచరించినా కూడా ఏదో మిగిలి ఉంటుంది కాశీలో. కనుక కాశీలో ఉన్నంత మాత్రమున అంటే నువ్వు 9 రోజులుండు, 9 నిద్రలు చేస్తే కాశీలో తిరిగి మళ్ళీ గర్భవాసంలో 9 నెలలు ఉండడు అనేది పురాణోక్తి, ఆర్యోక్తి, మహర్షులు అందించినటువంటి విషయం. కనుక కాశీలో ఉన్నప్పుడు ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నాడు. మౌనవ్రత పరాయణః. మొట్టమొదట నువ్వు తెలుసుకోవాల్సింది కాశీలో ఉన్నప్పుడు మౌనవ్రత పరాయణః. అవసరం ఉంటే తప్ప నోరు తీసి మాట్లాడకూడదు. మౌనంగా
సంచరిస్తూ భగవద్ధ్యానం చేస్తూ భగవన్మంత్రాన్ని జపం చేస్తూ శివపంచాక్షరిని జపం చేస్తూ మౌనంగా ఉండాలే తప్ప జోకులేసుకుంటూ వాడిని చూసి హేళన చేస్తూ వీరిని చూస్తే ఇకేదో చేస్తూ అలాంటిది ఏమీ చేయకుండా మౌనంగా ఉండటం అనేది ఉత్కృష్టమైనటువంటి వ్రతము. ఆ నియమము కాశీలో సంచరించేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి? మౌనంగా ఉండటం. అవసరమైతేనే మాట్లాడటం, వ్యర్థ ప్రసంగాలు చేయకూడదు అక్కడ. మరొకటి, విభూత భూషణో నిత్యం, చక్కగా త్రిపుండ్ర ధారణ చేసుకొని ఉండాలి. కాశీలో ఉన్నప్పుడు త్రిపుండ్ర ధారణ అతి ప్రధానమైనటువంటి అంశము. భస్మాన్ని అభిమంత్రించి భస్మలేపనం చేసుకొని నుదుటి మీద ఎప్పుడు కూడా భస్మధారణ ఉండాలి. చిత్ర విచిత్రమైనటువంటి రంగులు అద్దుకోకూడదు, భస్మధారణ చేసుకొని ఉండాలి. అదే చెప్తున్నా, త్రిపుండ్రాంకితం మస్తకహాం అన్నాడు. అంటే మస్తకం మీద ఎప్పుడు కూడా త్రిపుండ్రము వర్ధిల్లుతూ ఉండాలి. ఆ త్రిపుండ్రానికి అంతా శక్తి ఉంది. అది పాపాన్ని దరిచెరనీయదు, పాపపు ఆలోచనలు రానీయదు, పవిత్రతను ఉంటుంది, పవిత్రతను కాపాడుతుంది. అర్థమైంది? అది స్త్రీ అయినా పురుషుడైనా సరే. ఏమంటే స్త్రీ నామాలు పెట్టుకోవచ్చు అంటే తప్పకుండా పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? మరొకటి, రుద్రాక్షమాలావీతాంగో శివ పూజ పరాయణం, నిత్యము కూడా రుద్రాక్షమాలలు ధరించి ఉండాలి. రుద్రాక్షలు, మెడలో రుద్రాక్షలు ఉండాలి, మస్తికలో త్రిపుండ్ర ధారణ చేసి ఉండాలి. శివపూజాపరాయణ, శివపూజ చేస్తూ ఉండాలి. అది మానసికమైన పూజ అయితే ఉత్కృష్టమైనది. అడుగు అడుగున లింగ దర్శనాలు జరుగుతూ ఉంటాయి నీకు. అక్కడ నువ్వు చేయలేకపోయినా చేస్తున్నటువంటి వారిని చూచి వారికి ఏదైనా సహాయం చేసి శివలింగార్చన దర్శిస్తూ శివనామస్మరణ చేస్తూ కాశీలో సంచరించాలి. సర్వదా ధూపదీపైర్ద్వైర్లింగార్చన తత్పరహం, ధూపదీప నైవేద్యాలతో అక్కడ ఉండేటటువంటి శివలింగార్చన చేసుకుంటూ ఉండాలి కాశీలో. ఇంకొకటి, తుల్యనిందా అస్తుతిర్ధీరస్తుల్యో మానవమానయో, ఇతరులను నిందించటం. ఏమిటి? ఇతరులను నిందించటం, వారు పొగిడితే పొంగిపోవటం, వారు నిందిస్తే కుంగిపోవటం అనేటివి చేయకూడదు. ఒక 9 రోజులు ఉన్నామనుకోండి, ఎవడైనా మనల్ని దూషించాడా, శివార్పణం, నువ్వు ఎవరిని దూషించకు. అలాగే నిన్ను ఎవరైనా పొగిడారా, అబ్బా నువ్వు విభూతి ధారణ చేసి రుద్రాక్షలు ధరించి వస్తుంటే అబ్బా శివుడున్నట్టున్నాడండి అని ఎవడైనా ఎదురుపడి అన్నాడు అనుకోండి, పొంగిపోకూడదు. ఎక్కడి నుంచి వచ్చావరా దౌర్భాగ్యుడా, ఏమిటి నీకేం తెలీదా, ఏ ఊరి నుంచి వచ్చి పడ్డావు మాయాదహన అని ఎవడైనా నిందించాడనుకో, దానికి నువ్వు కుంగిపో. ఈ విషయాన్ని జాగ్రత్తగా నువ్వు తెలుసుకొని ఉండాలి. అలాగే రాగద్వేషాదిరహితం, ఒకరి మీద ప్రేమ అనురాగం అనేటటువంటిది ఉండకూడదు. నియతః ప్రతుండై నిరంతర పంచాక్షర జపం, నిరంతరము పంచాక్షరీ జపాన్ని చేస్తూ ఉండాలి. ఆ పంచాక్షరీ జపం కూడా ఎక్కడ, ఇప్పుడు మీకు పూర్వం కూడా చెప్పాను నేను, పంచాక్షరీ నామానికి జపానికి గురువుతో అవసక్తం లేదని. పంచాక్షరి నిర్భయంగా ఎప్పుడైనా చేయొచ్చు. కానీ దానికి ప్రణవాన్ని, ఓంకారాన్ని జోడించి పంచాక్షరి షడాక్షరి జపం చేయాలంటే గురూపదేశం అనేది ఉండి తీరాలి. కనుక ఉపదేశం లేదనే
చింత నీకు అవసరం లేదు. పంచాక్షరిని నిర్భయంగా నమశివాయ 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 అని నువ్వు నిరంతరం కూడా జపం చేయొచ్చు. అర్థమవుతుంది? కనుక మరికొన్ని విషయాలు కాశీ గురించి నేను చెప్పే కదా ముందే 2 వీడియోలు చేస్తానని, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ తరువాయి భాగాన్ని కూడా వినండి. ఇది విన్న వెంటనే కాశీ వైభవము, కాశీ యాత్ర 2వ భాగమని నేను పెడతాను కొటేషన్. దాన్ని చూచి 2వ భాగాన్ని కూడా విని కాశీ వైభవాన్ని, కాశీయాత్ర ఎలా చేయాలనే అంశాన్ని కూడా గ్రహించి అందరూ కూడా కాశీకి వెళ్ళే ప్రయత్నం చేయాలని, ఆ కాశీలో ఈ చెప్పిన నియమాలను పాటిస్తూ కాశీ విశ్వేశ్వరుని సేవ చేయాలని తెలియచేస్తూ, అర్థమైందని ఆశిస్తూ, శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.